నిరుద్యోగులే టార్గెట్గా నకిలీ ఉద్యోగాల పేరిట మోసాలకు పాల్పడుతున్న నకిలీ జాబ్ ముఠాను నల్గొండ జిల్లా మిర్యాలగూడ వన్ టౌన్ పోలీసులు గుట్టురట్టు చేశారు. అవుట్ సోర్సింగ్ ప్రభుత్వ కాంట్రాక్టు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ చెప్పి అమాయకుల నుండి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి ₹1,50,000 నగదు, 2 సెల్ ఫోన్లు, నకిలీ అపాయింట్మెంట్ లెటర్స్ స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ రాజశేఖర్ రాజు వివరాలను వెల్లడించారు. మిర్యాలగూడ, హైదరాబాద్కు చెందిన కాసిం, రాఘవేందర్, శ్రీధర్ ఓ ముఠాగా ఏర్పడి ప్రభుత్వ కొలువులు ఇప్పిస్తామంటూ నల్గొండ, సూర్యాపేట, మహబూబ్నగర్కు చెందిన 9 మంది బాధితుల నుంచి సుమారు 45 లక్షలు ఈ ముఠా వసూలు చేశారని తెలిపారు. హోంగార్డ్ ఉద్యోగానికి నిందితులు నకిలీ నియామక పత్రం ఇవ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఒక గ్రామీణ ఉద్యోగ సేవ అనేటటువంటి ఒక సంస్థని విద్యానగర్లో ఏర్పాటు చేసి ఇక్కడికి పనుల మీద వచ్చినటువంటి నిరుద్యోగుల్ని అట్రాక్ట్ చేసి వాళ్ళకి మంచి ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి ఈ నిందితులు తాళ్లపల్లి శ్రీధర్ ఇతను అనేక మంది యువకుల్ని ఆకర్షించి వాళ్ళ దగ్గర భారీ ఎత్తున అమౌంట్ తనకు తెలిసినటువంటి ఇతని కో అఫెండర్స్ అయిన రాఘవేందర్ రాజు ఎలియాస్ చంద్రశేఖర్ రాజు హైదరాబాద్కు చెందినటువంటి అతను వీళ్ళ ద్వారా వీళ్ళకి ఉద్యోగాలు ఇప్పిస్తామని వీళ్ళ దగ్గర భారీ సొమ్ము తీసుకొని కొన్ని విషయాల్లో వీళ్ళకి తప్పుడు అంటే వీళ్ళే సొంతంగా తయారు చేసినటువంటి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చి మీకు ఉద్యోగాలు ఉన్నాయని దాంట్లో అవుట్సోర్సింగ్ దగ్గర నుంచి గవర్నమెంట్ ఉద్యోగాల వరకు హోంగార్డ్స్ ఉద్యోగాల వరకు కూడా వీళ్ళకి ఆశ చూపెట్టి వీళ్ళ దగ్గర భారీ ఎత్తున గత సంవత్సరంగా జరుగుతున్నది ఈ చర్య. దీనికి సంబంధించి మాకు వచ్చినటువంటి ఒక ఫిర్యాదు మేరకు మిర్యాలగూడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక కేసు నమోదు చేయబడింది. ఈ వేముల వంశీ అనే అతను ఇచ్చినటువంటి దరఖాస్తు మీద. ఆ విషయంలో మేము శ్రీధర్ని కస్టడీలోకి తీసుకొని ఈరోజు ఇంట్రాగేట్ చేస్తే దీంట్లో శ్రీధర్తో పాటుగా రాజు, తర్వాత హాసీం అనేటటువంటి ముఖ్య నిందితుడు, ప్రస్తుతం హాసీము పరారీలో ఉన్నాడు. అతని గురించి 2 టీములు గాలించడం జరుగుతూ ఉంది. సో వీళ్ళందరూ కూడా నిరుద్యోగుల్ని వాళ్ళ నిస్సహాయతను ఆసరాగా తీసుకొని వాళ్ళ దగ్గర భారీగా సొమ్ము వసూలు చేసి వాళ్ళకి కనిపించకుండా తప్పించుకొని తిరగటం ఒకటి, 2 వాళ్ళకి ఫేక్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చి వాళ్ళని మోసం చేయడం జరుగుతూ ఉంది. ఈ విధంగా మాకు వచ్చినటువంటి సమాచారం ప్రకారం ఇప్పటి వరకు వీళ్ళు ఒక 9 మందిని మోసం చేసి 45 లక్షల రూపాయలు వసూలు చేయడం జరిగింది. సో దీంట్లో ముఖ్యమైనటువంటి నిందితుడు కాసిం, హైదరాబాద్కి చెందిన అతను. వీళ్ళిద్దరూ మన దగ్గర ఉన్నటువంటి ఇప్పుడు శ్రీధరు, రాజు ఇద్దరు కూడా కాసింకి ఏజెంట్గా పనిచేసి కొంత కమిషన్ తీసుకొని కాసింకి ఇక్కడి నుంచి ఈ క్యాండిడేట్స్ని పంపడం జరుగుతూ ఉంది. సో దీనికి సంబంధించి మాకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు ఇన్వెస్టిగేషన్ చేసి ఈరోజు వీళ్ళిద్దరిని అరెస్ట్ చేస్తూ ఉన్నాం. కాసిమ్ని త్వరలోనే పట్టుకుంటాం. సో వీళ్ళ దగ్గర నుంచి వీళ్ళు ఇచ్చినటువంటి కొన్ని ఫేక్ అపాయింట్మెంట్ ఆర్డర్సు, తర్వాత కొన్ని రెజ్యూమ్సు, ₹1,50,000 క్యాషు, 2 సెల్ ఫోన్లు రికవరీ చేయడం జరిగింది. ప్రస్తుతానికి కాసిం దొరికిన తర్వాత ఈ కేసుకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి వివరాలు మీకు వెల్లడిస్తాం. థ్యాంక్ యూ అండి. ఏఎన్ఎం కాంట్రాక్ట్ జాబులు, దోబిఘాటు, జడ్పిహెచ్ఎస్ కాంట్రాక్ట్ బేసిక్ అటెండ్ ఒకటి. దీంట్లో ఇంకొక ప్రాక్టీస్ ఏంటంటే వీళ్ళు కొంతమందిని కొన్ని సంస్థలకు పంపించి అక్కడ టెంపరీగా ఉంచి వీళ్ళ అకౌంట్లో ఉంచే వాళ్ళకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తే కొంతమందికి అనుమానం వచ్చింది, నాకు ట్రెజరీ నుంచి రావాలి కదా, ఇక్కడి నుంచి ఎందుకు ఇస్తున్నారని. వాళ్ళు తర్వాత డిఫర్ అయితే వాళ్ళని కూడా వీళ్ళు చీట్ చేయడం జరిగింది. సో ముఖ్యంగా హోంగార్డ్ జాబ్కి సంబంధించి డిపార్ట్మెంట్లో ఉన్నతాధికారులు పెట్టినట్టుగా సంతకం పెట్టి వీళ్ళు ఒక అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వడం కూడా జరిగింది. దారుణం ఏంటంటే అపాయింట్మెంట్ ఆర్డర్లో ఆదిలాబాద్లో పోస్టింగ్ అని, ఆదిలాబాద్ వెళ్ళమని పంపిస్తే వ్యక్తి ఆదిలాబాద్ వరకు వెళ్ళి తిరిగి రావడం కూడా జరిగింది. దాంట్లో ఆ సమాచారం మీదే మేము ఈ కేసుని మేము ఛాలెంజ్గా తీసుకొని ఇదంతా డిటెక్ట్ చేయడం జరిగింది.